This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష పెట్టకుండా విద్యుత్ శాఖలో చేసే పర్మనెంట్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,00,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. అండ్ ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆర్టీసీలో కండక్టర్గా చేసే ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకైతే కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి డీవీసీ సంస్థ వాళ్ళైతే ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.dvc.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ డీవీసీ అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాళ్ళైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లెవెల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు నేను ఈ వీడియోలో డీటెయిల్ క్వాలిఫికేషన్, వేకెన్సీస్, లెవెల్ 10 ప్రకారం శాలరీ ఎంత వస్తుంది అన్నీ క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC పే లెవెల్ 10 ప్రకారం బేసిక్ పేనే 56,100 ఉంటుంది. కాకపోతే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అడిషనల్గా మీకు చాలా అలవెన్సెస్, బెనిఫిట్స్ చాలా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇనిషియల్గా మీకు 1 year పాటు ప్రొబేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు పర్మనెంట్ అయితే జాబ్స్ ఉంటాయి. ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 29 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. SC ST వాళ్ళకైతే 5 years ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకు 13 years, పీడబ్ల్యూబీడీ SC ST వాళ్ళకు 15 years. ఇలా మీకు కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూడండి, ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేసి ఉండాలి. డిసిప్లిన్స్ కూడా ఇచ్చారు. మీరు అంటే మెకానికల్లో కానీ, ప్రొడక్షన్లో కానీ, ఇండస్ట్రియల్ దాంట్లో కానీ, లేదా ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కంట్రోల్ కానీ, మీరు ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. మిగతా వాళ్ళైతే క్లియర్గా ఈ జాబ్స్కి నాట్ ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వేకెన్సీస్ చూడండి, మెకానికల్ దాంట్లో 21 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ దాంట్లో 17 వేకెన్సీస్, సివిల్ దాంట్లో 11, ఈ C&I దాంట్లో 5 వేకెన్సీస్. మీకు కేటగిరీస్ కూడా ఇచ్చారు. ఓబీసీ దాంట్లో 11, SCలో 7, ST ఇలా మీకు కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా మీరు ఇక్కడ కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారు కదా, ఆ స్ట్రీమ్స్లో 2025లో ఎవరైతే గేట్ రాసి ఉంటారో అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో 1:5 రేషియోలో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో దానికి 1:5 రేషియోలో క్యాండిడేట్స్ని తీసుకొని డీబీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 28th నవంబర్ 2025 నుంచి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 23rd డిసెంబర్ 2025 వరకు వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవాలి. కట్ ఆఫ్ డేట్ క్వాలిఫికేషన్కి కానీ ఏమన్నా ప్రతిదానికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఏజ్ లిమిట్కి కానీ 23rd డిసెంబర్ 2025 లోపు మీకు కట్ ఆఫ్ డేట్ కానీ ఏజ్ లిమిట్స్ కానీ అన్నీ ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 300 రూపీస్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ కూడా వీళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడు పే అయితే చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ నేను ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు అంటే గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. దానిలో అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. డాక్యుమెంట్స్ లైక్ ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్స్ ఏమైనా అడిగితే ఇవ్వాలి. తర్వాత అప్లికేషన్ మొత్తం ఒకసారి ప్రివ్యూ వేసుకున్నాక సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ గేట్ 2025లో ఖచ్చితంగా రాసి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఆ గేట్ స్కోర్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ dvc.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఈమెయిల్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ మళ్ళీ క్లియర్గా మొత్తం రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నాక లైక్ మీ డాక్యుమెంట్స్ కొన్ని డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ప్రాపర్గా అన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మన కోల్కతాలో ఉన్న DVC అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాళ్ళైతే వేకెన్సీస్ కోసం ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీకు ఇనీషియల్గా పోస్టింగ్ కానీ మ్యాక్సిమం అక్కడే ఉంటుంది. మాకు పర్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము వెళ్తాము, క్వాలిఫికేషన్ ఉంది, మంచి జాబ్ కావాలి, మంచి జీతం ఇచ్చే జాబ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.